ఆవ్! ఏంటమ్మా? ఏంట్రా కళ్ళు తెరిచి కలలు కంటున్నావా? కలాం గారు ఏమన్నారమ్మా? కలలు కనమన్నారు. నువ్వు కలలు మాత్రమే కంటున్నావురా, వాటి కోసం కష్టపడటం లేదు. అదేగా మా ప్రాబ్లం. ఏంటి నాన్న ఎలా భరిస్తున్నావు ఇన్ని సంవత్సరాలు? ఏం చేయమంటావురా, అంతా నా తలరాత. ఏంటి? అదే నీలాంటి భార్య దొరకడం నా అదృష్టం అంటున్నా. రేయ్, నువ్వు బయటికి వెళ్ళి పెరుగు ప్యాకెట్ తీసుకురా, చెప్తా అయిన పని. ఎందుకు ఇప్పుడు? రే నువ్వు ఇక్కడే ఉండరా. బా భయపడుతున్నా, నీకు అలవాటేగా. హాయ్. ఏంటి నేచర్ని ఎంజాయ్ చేస్తున్నావా? చాలా బాగుంది. ఈ టైంలో ఐస్ క్రీమ్ తింటే చాలా బాగుంటుంది. బాగుంటుంది. ఈవినింగ్, చల్లటి గాలి, ఐస్ క్రీమ్, నైస్ కాంబినేషన్ కదా. మరి నీకెప్పుడు మిడ్ నైట్ ఐస్ క్రీమ్ తినాలనిపించలేదా? ఎందుకు అనిపించదు? అనిపిస్తుంది. వెరీ గుడ్. ఇక నుంచి నీకు మిడ్ నైట్ ఐస్ క్రీమ్ తినాలనిపిస్తే నాకు ఒక కాల్ చేయి, నేను తీసుకొస్తా. నీ నెంబర్ నా దగ్గర లేదు. ఓ షిట్, చూసావా? ఒకే చోట ఉంటున్నాం, ఫ్రెండ్స్ కూడా అయిపోయాం, కానీ ఒకరి నెంబర్ ఒకరి దగ్గర లేదు. ఒక పని చేయి, నీ ఫోన్ ఇవ్వు. హే, కంగారు పడకు, నేనేం నీ మొబైల్ తీసుకుని పారిపోను. నేను అలా అన్నానా? నా నెంబర్ ఇందులో సేవ్ చేశాను. నీకు నీ నెంబర్ ఇవ్వడం ఇష్టమైతే వాట్సాప్లో మెసేజ్ చేయి. మెసేజ్ చేస్తుందంటావా? మెసేజ్ చేయమంటే డైరెక్ట్గా కాలేజ్ చేసిందా? వీడా? రే అభి, పబ్జీ ఆడతాం, జాయిన్ అవరా. రేయ్, పబ్జీ ఆడుతూ కూర్చోడానికి నాకు నీలాగా పని పాట లేదనుకున్నావా? ఇప్పుడు అంత పీకే పని ఏం చేస్తున్నావురా? ఎన్నిసార్లు చెప్పాలరా నేను ఇలాగ సింగిల్ కాదని. కమిటెడ్ అమ్మా ఇక్కడ. మాకు అసలు ఖాళీ ఎక్కడుంటుంది? చూస్తున్నాను రా, చాలా ఎక్కువ చేస్తున్నావు. అమ్మాయి రాగానే ఫ్రెండ్ని దూరం పెడుతున్నావు. రే పెళ్ళైన అమ్మాయి పుట్టింటికి దూరం అవడం ఎంత కామనో, లవ్లో పడిన అబ్బాయి ఫ్రెండ్స్కి దూరం అవడం కూడా అంతే కామన్ రా. ఉంటా. మళ్ళీ ఈడేనా? మెసేజ్ చేసింది రోయ్. జాక్, నీకు నన్ను జాను చూసి ఏమనిపిస్తుంది? నీ ఫేస్కి ఆమె అవసరం అనిపిస్తుంది. ఐ మీన్ నీ రేంజ్కి జాను ఏంటి ఏమైనా తక్కువ అని చెప్తున్నా. జాక్, అఫ్ కోర్స్ నేను టీమ్ లీడర్ అయి ఉండొచ్చు, కానీ ప్రేమలో ఎక్కువ తక్కువ ఉండదు కదా. మరి లేట్ ఎందుకు? నీ లవ్ మ్యాటర్ తనకు చెప్పేయచ్చు కదా. వెరీ గుడ్ క్వశ్చన్. బట్ టీమ్ లీడర్ అయ్యండి ఫస్ట్ మనమే ప్రపోజ్ చేస్తే బాగుంటుందంటవా? ఇందాకే కదా ప్రేమలో ఎక్కువ తక్కువ ఉండదని సినిమా హీరోల కొటేషన్ చెప్పావు. యా రైట్, బట్ ప్రపోజ్ చేస్తే యాక్సెప్ట్ చేస్తుందంటవా? అది నాకెలా తెలుస్తుంది? జాను అడగాలి. అయినా నాలాంటి అబ్బాయిని రిజెక్ట్ చేయడానికి పెద్ద రీజన్ ఉండదు అనుకో. లెట్స్ సీ మ్యాన్, లెట్స్ సీ. ఏంటి చూస్తున్నావు? తను మన జాను కదా. పక్కనెవడు? బాయ్. చూస్తే తెలియట్లేదా ఎవడ రాపిడేవాడు ఏంటాడు? చూడ్డానికి అలా లేడే, ఏదో కనిపించింది చెప్పాను అంతే.
హాయ్ గాయ్స్, గుడ్ మార్నింగ్. జాను, ఇందాక నేను డ్రాప్ చేసింది రాపిడోనే కదా? కాదు, తన అబ్బి, మా కిందింటి అబ్బాయి. ఓ, ఒక్కసారి పైకి వస్తావా? హే, ఏంటి టైంలో ఐస్ క్రీమ్ కావాలా? బీర్ కావాలి. ఏం నువ్వు బీర్ తాగుతావా? ఏ తాగుడుతా? ఎందుకు తాగకూడదు? అమ్మాయిలు అన్ని రంగాల్లో ముందుకెళ్ళాలి. పైగా పెళ్ళ కలిసి కూడా తాగచ్చు. ఏంటి? ఏం లేదు, నేను తీసుకొస్తాను. హే పర్లేదు, నేను తీసుకొస్తాను. అరే తీసుకో, నీ దగ్గర ఎలా ఉంటాయి? అసలు జాబ్ కూడా లేదు. అవసరమా? బ్యాలెన్స్ అమౌంట్. ఏంట్రా నువ్వు? పర్లేదు ఉంచుకో, ఖర్చులుకుంటుంది. యూనో ఫస్ట్ టైం ఒక అబ్బాయితో బీర్ తాగడం. రెగ్యులర్గా తాగుతావా? నేను అప్పుడప్పుడు స్ట్రెస్ రిలీఫ్ కోసం అంతే. జాను, నీకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా? బాయ్స్లో ఫ్రెండ్స్ ఉన్నారు. అలా కాదు, లవ్ అలా. ఇంటర్లో ఉన్నప్పుడు ఒకరిని చేశా, కానీ ఆ వేస్ట్ ఫెలో నాతో ఉంటూ నా ఫ్రెండ్కి లైన్ వేశాడు. అంటే నీ ఫ్రెండ్ నీకంటే అంత బాగుంటుందా? ఈ అబ్బాయిలంతా ఇంతే జాను. నేను అమ్మాయి పేరుతో ఒక ఫేక్ అకౌంట్ క్రియేట్ చేశా, గంటలో 100 రిక్వెస్ట్లు వచ్చాయి. కానీ నేను అందరు అబ్బాయిలకు కాదు. నువ్వు కూడా అబ్బాయేగా? యా ఆబ్వియస్లీ, అందులో డౌట్ ఏం లేదు. నువ్వు చాలా ఫన్నీగా మాట్లాడతావు. అవును, నువ్వు బీటెక్ కంప్లీట్ చేసావుగా, ఖాళీకి ఎందుకు ఉండడం? ఏదైనా జాబ్ చేయొచ్చు కదా. సప్లీస్ క్లియర్ అవ్వాలిగా. ఎన్ని సప్లీస్ ఉన్నాయి? ఓ అంతేనా? డోంట్ వరీ, క్లియర్ అవుతాయి. నాకు వర్రీస్ ఏం లేవు, నా వర్రీ అంతా నీ గురించే. అయినా ఈ టైంలో ఈ టాపిక్ ఎందుకు? ఒక విషయం చెప్పు, జానుకు నచ్చాలంటే ఆ అబ్బాయిలు ఎలాంటి క్వాలిటీస్ ఉండాలి? పెద్దగా ఏం లేవు. నన్ను అర్థం చేసుకోవాలి, కాస్త మెచ్యూరిటీ ఉండాలి, వెల్ సెటిల్ అయితే బెటర్. నైస్ చాయిస్. మరి నీకు? నాకు నువ్వు కావాలి జాను. రేయ్, ఏమైంది? నాకు అలా ఏం లేవు, నన్ను భరించగలిగితే చాలు. సరే, లేట్ అయింది, నేను వెళ్ళి పనుకుంటా. గుడ్ నైట్. ప్రేమ అనేది ఎప్పుడు, ఎందుకు, ఎవరిపైన పుడుతుందో ఎవ్వరూ చెప్పలేం. నాకెలాంటి అమ్మాయి కావాలని అడిగావుగా, నాకు నువ్వు కావాలి జాను. కానీ ఈ విషయం నీకు చెప్పడానికి నాకు ధైర్యం సరిపోవట్లేదు. ఐ లవ్ యూ జాను, ఐ రియల్లీ లవ్ యూ. ఏంటి ఇంకా కిందకి రావట్లేదు? ఈరోజు వీకెండ్ కూడా కాదు కదా. కొంపతీసి ఒక బీర్కే వికెట్ డౌన్ అయిందా ఏంటి? ఫోన్ చేద్దాం. హలో, ఎక్కడున్నావు? రూమ్లో పనుకొని ఉన్నా. అదేంటి, ఆఫీస్కి టైం అయిందిగా. లేదురా, ఫీవర్గా ఉంది, అందుకే లీవ్ పెట్టా. అయ్యో, ఏం నువ్వు అంటుంది? వస్తున్నానుండు.
నైట్ బాగానే ఉన్నావుగా, ఫీవర్ ఎందుకు వచ్చింది? అయ్యో ఏంటి అలా కాలిపోతుంది? పద హాస్పిటల్కి వెళ్దాం. వద్దురా, నాకు ఇంజెక్షన్ అంటే భయం. నాకు కూడా భయమే, కానీ ఫీవర్ తగ్గాలిగా. సరే నువ్వు ఫ్రెష్ అవ్వు, నేను వెళ్ళి టిఫిన్ తీసుకొస్తా. అమ్మని బయటే ఉంది, జాగ్రత్తగా రే. ఏంటది? టిఫిన్ అమ్మా. హెల్త్ బాగాలేదంటే హెల్పింగ్ నేచర్. ఇంట్లో ఒక్క పని చేయవు కానీ ఊర్లో వాళ్ళని ఉద్ధరిస్తున్నావు. ఇదిగో తిను. ఏంటి అలా చూస్తున్నావు? తినిపించాలో ఏంటి? ఇలా ఇవ్వు. టాబ్లెట్స్ వేసుకో. ఇప్పుడే కదా తిన్నా. తిన్నాకే వేసుకోవాలి ఇవి. మెడికల్ షాప్లో అలాగే చెప్పారు. సరే నువ్వు పడుకో, రెస్ట్ అవసరం. రే, ఇది అమ్మవారి కుంకుమ, చాలా పవర్ఫుల్. జ్వరం అన్నావుగా, ఆ అమ్మాయికి ఇవ్వు. రే, ఏంట్రా అలా చూస్తున్నావు? ఇది అమ్మవారి కుంకుమ, చాలా పవర్ఫుల్ అంట, అమ్మ చెప్పింది. సరే పెట్టు. మా అమ్మ తిడుతూ ఉంటుంది కానీ చాలా మంచిది. ఇప్పుడు చూడు, నీ జ్వరం చిటికలో మాయమైపోద్ది. హే, మీరేంటి ఇక్కడ? వికాస్ తీసుకొచ్చాడు. హీఈస్ వరింగ్ అబౌట్ యువర్ హెల్త్. లోపలికి రండి. జాను, నీకో విషయం చెప్పనా? ఫీవర్ నీకొస్తే పేషెంట్ వికాస్ అయ్యాడు. అయినా ఇప్పుడు ఏమైందని ఎందుకంత వరి అవ్వడం? టీమ్ ఈజ్ లైక్ ఎ ఫ్యామిలీ జాను, అండ్ ఐ ఆమ్ యువర్ టీమ్ లీడర్. ఐ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్ కదా. ఇప్పుడు ఎలా ఉంది? ఆర్ యూ ఆల్ రైట్? కొంచెం బెటర్. ఆఫీస్ అండ్ వర్క్ గురించి నువ్వేం వరి అవ్వకు, ఐ విల్ మేనేజ్. నువ్వు కంప్లీట్గా రెస్ట్ తీసుకో. ఈ ఆఫర్ మాకు కూడానా? జాక్, యు ఆర్ ఫుల్లీ ఫిట్ మ్యాన్. జాను డిస్టర్బ్ చేశానా? హే పర్లేదు, దే ఆర్ మై కొలీగ్స్. పర్లేదు, నేను మళ్ళీ వస్తా. జను ఎవడు వాడు డైరెక్ట్గా లోపలికి వస్తున్నాడు? చెప్పా కదా కిందింటి అబ్బాయి అని. అయితే డైరెక్ట్గా వచ్చేస్తాడా? వేస్ట్ ఫెలో. సీ జాను, ఇలాంటి వాళ్ళని ఎంత దూరం పెడితే అంత మంచిది. యాక్చువల్లీ ఈజ్ నైస్ గాయ్. గోల్డ్ కలర్ కోటింగ్ ఉన్న ప్రతిదీ గోల్డ్ అయిపోద్ది జాను, బీ కేర్ఫుల్. ఓకే జాక్, షల్ వి లీవ్? తనకి కాస్త స్పేస్ ఇద్దాం. బాయ్ జాను.
చూసావా, మనం ఎప్పుడు ఎగ్జిట్ ఇస్తామని ఎంట్రన్స్లో వెయిట్ చేస్తున్నాడు. వికాస్, అది నార్మల్గా చెప్పచ్చు కదా బ్రో. కొత్త వాడిని చూసినప్పుడు కుక్కపల్లి చుట్టూ తిరిగినట్టు తిరిగి చెప్పాలా? వాట్ వాట్ డి సే? ఏదో ఫన్నీగా బ్రో. అభిరామ్, చూడు బ్రదర్, మనోడు చూడడానికి సాఫ్ట్గానే మొన్నొకడు జాన్కి షేక్ హ్యాండ్ ఇస్తే చెయ్యి విరిచేశాడు తెలుసా. సాఫ్ట్వేర్ సైడ్ కదా అని సాఫ్ట్గా ఉంటాడు అనుకున్నామేమో. బ్యాక్గ్రౌండ్ వెరిఫై చేసుకో. ఫ్యాక్షనిస్ట్ ఫ్యామిలీ ఇక్కడ. కలాం గారు ఏమన్నారు? ఏంటి? కలాం ఏపీజే అబ్దుల్ కలాం ఏమన్నారు? కలలు కనమన్నారు. మరెందుకు కథలు మింగుతున్నావు? ఆఫీస్కి వెళ్ళి ల్యాప్టాప్ని మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్లా వాయించుకో. ఉంటా బ్రో. చాలా తేడాగా ఉన్నాడు. వీడి స్పీడ్కి నీకు బ్రేకులు పడకుండా చూసుకో. ఎలా ఉంది ఇప్పుడు? తగ్గింది. చెప్పాను కదా ఆ కుంకుమ చాలా పవర్ఫుల్ అని. ఎవడాడు? యాటిట్యూడ్ స్టారా? ఏమన్నంటున్నావు? వికాసా? అవును. హీఈస్ మై టీమ్ లీడర్. అందుకేనా అంత యాటిట్యూడ్ చూపిస్తున్నాడు? ఎందుకు ఇలా అంటున్నావు? అసలు ఏమైంది మీ మధ్య? ఏం లేదు. జానుకి వికాస్ ఏమవుతాడు? తన కొలీగ్ అండ్ మంచి ఫ్రెండ్ కూడా. ఇంకేముంటుంది? అయితే పర్లేదు. నువ్వేమనుకున్నావు? నేను అనుకున్నట్టు కాకపోతే బాగుంది అనుకున్నా. అర్థం కాలేదు. కొన్ని విషయాలు అర్థం కాకపోతేనే బాగుంటుంది. రే, నేను ఏమనుకున్నాను గుర్తుందరా నీకు? అమ్మాయి రాగానే ఫ్రెండ్ని సైడ్ చేయను. కరెక్ట్ కాదురా. లవ్లో ఉన్నవాడికి అసలు టైం ఉండదురా. ఫ్రెండ్వి, అర్థం చేసుకోవాలి. బాబోయ్, ప్రపంచంలో నీ ఒక్కడికే లవర్ ఉన్నట్టుగా ఓవరాక్షన్ చేయకురా. సప్లీస్ నోటిఫికేషన్ ఉన్నారు, కనీసం అదన్నా తెలుసా? ఏంట్రా మొన్నే రిజల్ట్ వచ్చినట్టుంది, అప్పుడే అన్ని రోజులు అయిపోయాయా? ప్రేమలో ఉంటే టైం కూడా బుల్లెట్ స్పీడ్లో పరిగెడుతుందన్నమాట. నీ ప్రేమ పురాణం పక్కన పెట్టి రేపు సప్లై ఫీజు కట్టడానికి వెళ్తున్నా. వస్తావా? దానికి కూడా టైం లేదా? వస్తారా? మరి మీ ఇంట్లో డబ్బిచ్చారా? తెలిసిందేగా, ఫస్ట్ తిడతారు, తర్వాత ఇస్తారు. మా అమ్మ ఏమంటుందో ఏంటో. మా సప్లీ ఫీజు కట్టాలి. అవసరం లేదులే. ఏం అవసరం లేదు? ప్రయోజనం లేని దాని మీద పెట్టుబడి పెట్టడం ఎందుకని. ఏంటమ్మా బాధ్యత లేకుండా మాట్లాడతావు? ఎగ్జామ్స్ అమ్మా. పళ్ళు రాలిపోతాయి. నీకు బాధ్యత ఉందారా? 24 గంటలు ఫోన్ పట్టుకొని చూస్తూ కూర్చుంటావు. ఏ రోజైనా బుక్స్ పట్టుకొని చదివావా? నువ్వు ఫెయిల్ అవుతున్నందుకు బాధగా లేదురా, కనీసం ప్రయత్నించట్లేదని బాధగా ఉంది. అందరూ నీ కొడుకు ఏం చేస్తున్నాడు అని అడుగుతుంటే ఏం చెప్పమంటావు? పని పాట లేకుండా బేవర్స్గా తిరుగుతున్నాడని చెప్పమంటావా? ఇప్పుడు ఎందుకు ఇంత క్లాస్ పీక్తున్నావు? ఇస్తే ఇస్తా అని చెప్పు, లేదా లేదని చెప్పు. ఎద్దవ సోది. చీపురు కట్ట విరిగేలా కొడతా. ఒక్క పని సక్రమంగా చేయడం రాదు కానీ వెదవ బిల్డప్ ఒకటి. ఫీల్ అవుతున్నావా? నాకు ఇది అలవాటేలే. ఇఫ్ యూ డోంట్ మైండ్, సప్లీ ఫీజు కట్టాలన్నావుగా, నేనేమైనా మనీ ఇవ్వనా? హే మెంటల్, అమ్మ అలానే అంటది, తర్వాత తనే ఇస్తుంది. నాకు ఇది మామూలే. ఆంటీ కూడా నీ మంచి కోసమే కదా చెప్పేది.
ఎగ్జామ్ పైన ఫోకస్ చేయొచ్చు కదా. నేను అసలు కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నా. అసలు చదివింది బుర్రకెక్తే కదా, బుక్ ఓపెన్ చేస్తేనే భయంకరంగా ఉంది. ఇలా అయితే కష్టమే, కానీ ఒకసారి ట్రై చేయి. బుక్స్ పట్టుకో, ఈసారి నేను నీ హెల్ప్ చేస్తా. నాపై నమ్మకం ఉంది కదా. కాలేజ్ డేస్లో చేసేదాన్ని, మళ్ళీ ఇప్పుడు నీతో స్టార్ట్ చేద్దామా కంబైన్డ్ స్టడీస్.